Hi friends, welcome to our spoken English series. In today's episode, we will learn how to use the word feel in daily English. Okay, let's start. ఫీల్ అంటే అనుభవించడము లేదా భావించడము లేదా అనిపించడము అనే మీనింగ్ వస్తుంది. ఓకే, ఫస్ట్ వన్, ఐ ఫీల్ హ్యాపీ టుడే అంటే ఈరోజు నాకు ఆనందంగా ఉంది అని మీనింగ్ వస్తుంది. ఈ వర్డ్ ఎప్పుడు యూస్ చేస్తాం ఈ సెంటెన్స్ని? మనకి ఏదైనా చాలా హ్యాపీగా ఉన్నప్పుడు మనకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఈ సెంటెన్స్లో చెప్పచ్చు. ఐ ఫీల్ హ్యాపీ టుడే, ఈరోజు నాకు ఆనందంగా ఉంది. ఓకే, నెక్స్ట్ వన్, షీ ఫీల్స్ టైర్డ్ ఆఫ్టర్ వర్క్ అంటే పని తర్వాత ఆమెకి అలసటగా అనిపిస్తుంది. అంటే ఒక ఆమె వర్క్ చేస్తుంది, ఆమెకు ఫుల్ టైర్డ్ అవుతుంది వర్క్ తర్వాత అని చెప్పడానికి మనం ఇంగ్లీష్లో ఇలా చెప్పొచ్చు. షీ ఫీల్స్ టైర్డ్ ఆఫ్టర్ వర్క్, పని తర్వాత ఆమెకి అలసటగా అనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, డూ యూ ఫీల్ కోల్డ్ అంటే నీకు చలిగా అనిపిస్తుందా? కోల్డ్ అంటే చలిగా, అంటే మనకు ఎదుటివారు ఎవరైనా వణుకుతూ అనిపిస్తున్నారు అనుకోండి, చలి తట్టుకోలేకపోతున్నారు, వాళ్ళని ఇంగ్లీష్లో ఎలా అడగాలి? డూ యూ ఫీల్ కోల్డ్, నీకు చలిగా అనిపిస్తుందా? ఓకే, నెక్స్ట్ వన్, దే ఫీల్ ఎక్సైటెడ్ అబౌట్ ది ట్రిప్ అంటే వారు ట్రిప్ గురించి ఉత్సాహంగా ఉన్నారు. అంటే ఈ సెంటెన్స్ ఎప్పుడు యూజ్ చేయొచ్చు? ఎవరైనా ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు, వారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, అది మనం చెప్పాలి ఇంగ్లీష్లో ఎలా? దే ఫీల్ ఎక్సైటెడ్ అబౌట్ ది ట్రిప్, వారు ట్రిప్ గురించి ఉత్సాహంగా ఉన్నారు. ఓకే, నెక్స్ట్ వన్, డోంట్ ఫీల్ బ్యాడ్ బాధపడవద్దు, బ్యాడ్ అంటే బాధపడవద్దు, డోంట్ ఫీల్ బాధపడవద్దు. ఓకే, నెక్స్ట్ వన్, ఐ ఫీల్ లైక్ ఈటింగ్ ఐస్ క్రీమ్ అంటే నాకు ఐస్ క్రీమ్ తినాలని ఉంది, అంటే తనకి ఐస్ క్రీమ్ తినాలని ఉంది. ఆ సెంటెన్స్లో ఇంగ్లీష్లో చెప్పాలి ఎలా? ఐ ఫీల్ లైక్ ఈటింగ్ ఐస్ క్రీమ్, నాకు ఐస్ క్రీమ్ తినాలని ఉంది. ఓకే, నెక్స్ట్ వన్, ఐ ఫీల్ లైక్ క్రయింగ్ నాకు ఏడవాలని ఉంది. ఎవరైనా ఎప్పుడైనా ఏడవాలనిపిస్తుంది అనుకోండి, దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? ఐ ఫీల్ లైక్ క్రయింగ్, నాకు ఏడవాలని ఉంది. నెక్స్ట్, ఐ ఫీల్ బెటర్ నౌ ఇప్పుడు నాకు బాగానే ఉంది. ఓకే, ఐఎమ్ ఆల్ రైట్ అని చెప్పడానికి ఐ ఫీల్ బెటర్ నౌ, ఇప్పుడు నాకు బాగానే ఉంది. నెక్స్ట్, షీ ఫీల్ నర్వస్ బిఫోర్ ది ఎగ్జామ్ అంటే పరీక్షకి ముందు ఆమెకి ఆందోళనగా అనిపిస్తుంది. ఒక వ్యక్తి గురించి మనం చెప్పాలి, ఆమె చాలా భయపడుతుంది ఎగ్జామ్ కోసము, అది ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? షీ ఫీల్ నర్వస్ బిఫోర్ ది ఎగ్జామ్, పరీక్షకి ముందు ఆమెకి ఆందోళనగా అనిపిస్తుంది, అంటే చాలా టెన్షన్ పడుతుంది అని మీనింగ్. ఓకే, నెక్స్ట్ వన్, హీ ఫీల్స్ ప్రౌడ్ ఆఫ్ హీస్ సన్ అంటే తన కొడుకుపై అతనికి గర్వంగా ఉంది. ఒక వ్యక్తి గురించి మనం చెప్తున్నాం, వాళ్ళ కొడుకుని చూసి అతనికి గర్వంగా ఉంది అంట, అది మనం చెప్పాలి ఎలా? హీ ఫీల్స్ ప్రౌడ్ ఆఫ్ హీస్ సన్, అతని కొడుకుని చూసి అతని కొడుకు చేసే పనిని చూసి తన తండ్రికి చాలా గర్వంగా ఉందంట అనే మీనింగ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, సమ్ టైమ్స్ ఐ ఫీల్ లోన్లీ అంటే కొన్నిసార్లు నాకు ఒంటరిగా అనిపిస్తుంది. మన ఫీలింగ్ మనం చెప్పుకోవడానికి ఒంటరిగా అనిపిస్తుంది అన్నప్పుడు సమ్ టైమ్స్ ఐ ఫీల్ లోన్లీ, కొన్నిసార్లు నాకు ఒంటరిగా అనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, హౌ డు యూ ఫీల్ టుడే ఈరోజు నీవు ఎలా ఫీల్ అవుతున్నావు అంటే ఈరోజు నీకు ఎలా గడిచింది, ఎలా ఫీల్ అవుతున్నావు ఈ రోజుని అని అడగడానికి హౌ డు యూ ఫీల్ టుడే, ఈరోజు నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు. ఓకే, నెక్స్ట్ వన్, వాట్ డు యూ ఫీల్ అబౌట్ దిస్ ప్లేస్ ఈ ప్రదేశం గురించి నీకు ఎలా అనిపిస్తుంది? ఒక కొత్త వ్యక్తి ఇక్కడికి వచ్చిర్రు, అతన్ని మనం అడగాలి ఈ ప్రదేశం నీకు ఎలా అనిపించింది, ఎలా ఫీల్ అయ్యావు, అది ఎలా? వాట్ డు యూ ఫీల్ అబౌట్ దిస్ ప్లేస్ ఈ ప్రదేశం గురించి నీకు ఎలా అనిపిస్తుంది అని మీనింగ్ వస్తుంది. ఓకే, ఐ ఫీల్ హంగ్రీ నాకు ఆకలిగా ఉంది. హంగ్రీ అంటే ఆకలి, అంటే తనకు ఆకలేస్తుంది, అది నేను చెప్పాలి ఎలా? ఐ ఫీల్ హంగ్రీ నాకు ఆకలిగా ఉంది. నెక్స్ట్, ఐ ఫీల్ థ్రస్టీ నాకు దాహంగా ఉంది. థ్రస్టీ అంటే దాహము, ఎలా? ఐ ఫీల్ థ్రస్టీ నాకు దాహంగా ఉంది అని చెప్పచ్చు. నెక్స్ట్ వన్, ఐ ఫీల్ అన్కంఫర్టబుల్ హియర్ అంటే నాకు ఇక్కడ అసౌకర్యంగా అనిపిస్తుంది అనే మీనింగ్. అది ఎప్పుడు యూజ్ చేయొచ్చు ఈ సెంటెన్స్ని? మనకు ఒక ప్లేస్లో అది కంఫర్టబుల్ లేదు, అది ఎలా చెప్పాలి ఇంగ్లీష్లో? ఐ ఫీల్ అన్కంఫర్టబుల్, నాకు ఇక్కడ అసౌకర్యంగా అనిపిస్తుంది అనే మీనింగ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, ఐ ఫీల్ కోల్డ్ కెన్ యూ క్లోజ్ ది విండో అంటే నాకు చలిగా ఉంది, విండో మూసేస్తావా? ఈ సెంటెన్స్ ఎప్పుడు యూజ్ చేయొచ్చు? మనకి ఎక్కడైనా చలిగా అనిపిస్తుంది, ఒక వ్యక్తికి మనం అది క్లోజ్ చేయాలి, విండో క్లోజ్ చేయమని చెప్పాలి, అది ఎలా చెప్పాలి? ఐ ఫీల్ కోల్డ్ నాకు చలిగా ఉంది, కెన్ యూ క్లోజ్ ది విండో నువ్వు విండో మూసేస్తావా అనే మీనింగ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, ఐ ఫీల్ హాట్ ప్లీజ్ స్విచ్ ఆన్ ది ఫ్యాన్ అంటే నాకు వేడిగా ఉంది, ఫ్యాన్ ఆన్ చేయి
అనే మీనింగ్ వస్తుంది. ఈ సెంటెన్స్ ఎప్పుడు యూజ్ చేయొచ్చు? మన ఒక వ్యక్తిని ఫ్యాన్ ఆన్ చేయమని చెప్పాలి. నాకు చాలా వేడిగా ఉంది, ఫ్యాన్ ఆన్ చేయమని చెప్పాలి. అలాంటప్పుడు ఈ సెంటెన్స్ యూజ్ చేయొచ్చు. ఐ ఫీల్ హాట్, నాకు చాలా వేడిగా ఉంది, ప్లీజ్ స్విచ్ ఆన్ ది ఫ్యాన్, దయచేసి స్విచ్ ఆన్ చేయగలరా, ఫ్యాన్ ఆన్ చేయగలరా అనే మీనింగ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఐ ఫీల్ వీక్ టుడే, ఈరోజు నాకు బలహీనంగా ఉంది, నాకు అలసటగా ఉంది అని చెప్పొచ్చు. ఇలా చాలా వీక్గా ఉన్నాం, అప్పుడు ఈ సెంటెన్స్ యూజ్ చేయొచ్చు. ఐ ఫీల్ వీక్ టుడే, ఈరోజు నాకు చాలా బలహీనంగా ఉంది అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ ఐ ఫీల్ సో రిలాక్స్డ్ నౌ, ఇప్పుడు నాకు చాలా రిలాక్స్గా ఉంది. ఈ సెంటెన్స్ ఇప్పుడు యూజ్ చేయొచ్చు. మనం ఏదైనా వర్క్ చేసినాం, చాలా రిలాక్స్ అవుతున్నాం, అప్పుడు ఎలా ఈ సెంటెన్స్ యూజ్ చేయొచ్చు అంటే ఐ ఫీల్ సో రిలాక్స్డ్ నౌ, ఇప్పుడు నాకు చాలా రిలాక్స్గా ఉంది అని చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ ఐ ఫీల్ సో హ్యాపీ వెన్ ఐ సీ యూ స్మైల్, అంటే నీవు నవ్వినప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఒక వ్యక్తి, మనకు నచ్చిన వ్యక్తి నవ్వుతున్నప్పుడు మనకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పడానికి ఈ సెంటెన్స్లో యూజ్ చేయొచ్చు. ఈ సెంటెన్స్ యూజ్ చేయొచ్చు. ఐ ఫీల్ సో హ్యాపీ, నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఎప్పుడు, నువ్వు నవ్వినప్పుడు. ఐ వెన్ ఐ సీ యూ స్మైల్, నువ్వు నవ్వినప్పుడు. ఐ ఫీల్ సో హ్యాపీ వెన్ ఐ సీ యూ స్మైల్, నీవు నవ్వినప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంటుంది అని చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ సమ్ టైమ్స్ ఐ ఫీల్ స్కార్డ్ ఇన్ ద డార్క్, అంటే కొన్నిసార్లు చీకట్లో నాకు భయంగా ఉంటుంది అనే మీనింగ్ వస్తుంది. ఈ సెంటెన్స్ ఎప్పుడు యూజ్ చేయొచ్చు? మనకు ఎక్కడ భయంగా ఉంటుంది, చీకట్లో భయంగా ఉంటుంది అని చెప్పడానికి, చీకటి వేసినప్పుడు భయంగా ఉంటుంది అని చెప్పడానికి. అది కొద్దిసార్లనే, అన్ని టైంలలో కాదు చీకట్లో భయం అనేది. అది చెప్పడానికి సమ్ టైమ్స్ ఐ ఫీల్ స్కార్డ్ ఇన్ ద డార్క్, కొన్నిసార్లు చీకట్లో నాకు భయంగా ఉంటుంది అనే మీనింగ్. ఓకే, నెక్స్ట్ వన్ ఐ ఫీల్ లైక్ డ్యాన్సింగ్, నాకు నాట్యం చేయాలని ఉంది అని చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ ఐ ఫీల్ సంథింగ్ ఈజ్ రాంగ్, ఏదో తప్పు జరిగినట్టు అనిపిస్తుంది. మనం ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు అది ఎలా చెప్పచ్చు? ఐ ఫీల్ సంథింగ్ ఈజ్ రాంగ్, ఏదో తప్పు జరిగినట్టు అనిపిస్తుంది, అది జరిగిందో జరగలేదో తెలియదు అనిపిస్తుంది అని చెప్పడానికి ఇలా చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ వి ఫీల్ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ హెల్ప్, అంటే ఈ సహాయానికి మేము కృతజ్ఞతగా ఫీల్ అవుతున్నాం అనే మీనింగ్ వస్తుంది. ఈ సెంటెన్స్ ఎప్పుడు యూజ్ చేయొచ్చు? మనం ఎవరైనా హెల్ప్ చేసినప్పుడు వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పడానికి ఈ సెంటెన్స్ యూజ్ చేయొచ్చు. వి ఫీల్ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ హెల్ప్, మన వాళ్ళ హెల్ప్ మనకు చాలా యూజ్ అయింది, అలాంటప్పుడు ఈ సెంటెన్స్ యూజ్ చేయొచ్చు. మీ సహాయానికి మాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పొచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్, చూశారు కదా, ప్రాక్టీస్ దీస్ ఫీల్ సెంటెన్సెస్ డైలీ టు ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్. యూజ్ దెమ్ విత్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ కిడ్స్. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.